అందరికీ నమస్కారం. లలిత ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తి నమః. మనందరికీ శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు మూడు లోకాలు పరిపాలిస్తారు. వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం. బ్రహ్మ మనందరికీ సృష్టికర్త, మనందరి విధిరాతలు రాసేకర్త. సృష్టి స్థితి లయకారులు ముగ్గురు త్రిలోక మూర్తులు, వీళ్ళు ముల్లోకాల మూర్తులు. ఈ ముల్లోకాల మూర్తులు తండ్రి మనందరికీ విశ్వానికి తండ్రి విశ్వనాథుడు తండ్రి అయినప్పుడు ఒకసారి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ప్రణవం ఎలా వచ్చింది, ఓంకారం ఎలా వచ్చింది నాకు తెలియజేయి అని అడుగుతాడు బ్రహ్మను. సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ ఏమంటాడంటే, లేదు అన్నీ నేనే ఓంకారం, నేనే ప్రణవం అన్నీ అంటాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కోపం వస్తుంది బ్రహ్మ మీద. కోపం వస్తే ఈ ప్రణవం ఎలా పుట్టిందో చెప్పకుండా నాకు కోపం వస్తుంది, సరే నేను అని ఆ బ్రహ్మను స్వామిని ఇలా బంధించి ఆయన దగ్గరే పెట్టుకుంటాడనమాట. అప్పుడు స్వామిమలై క్షేత్రం దగ్గర బంధిస్తాడనమాట సుబ్రహ్మణ్య స్వామి. ఆ బంధించినప్పుడు దేవతలందరూ బ్రహ్మ ఎక్కడికి వెళ్ళాడని ఇట్లా ఎత్తుకుతారు త్రిమూర్తులు, ఇద్దరు విష్ణువు పరమశివుడు. అప్పుడు ఈ స్వామిమలైలో ఉన్నాడు స్వామి, సుబ్రహ్మణ్య స్వామి బంధించినాడు ఈ ప్రాంతంలో అని తెలుసుకొని అప్పుడు పరమశివుడు అమ్మగారిని ఎందుకు బంధించినామని అడిగినప్పుడు స్వామి చెప్తాడు, ఇతను నా ప్రణవం నేనే అన్నాడు, అన్నీ నేనే అని అహంకారం పొందినా అంటే, సరే నువ్వు చెప్పు ప్రణవానికి అర్థం అంటే, అయితే నువ్వు శిష్యునిగా మీరు నా దగ్గరికి వస్తే నేను గురువుని అవుతాను, మీరు శిష్యుడు అవుతాను అంటే, సరే నేను శిష్యుడు అవుతానని ఆ పరమశివుడు ఆ ప్రణవం అర్థము, ప్రణవం ఎలా పుట్టింది అనేది ఈ ప్రాంతంలో చెప్పినాడు. కాబట్టి స్వామి ఇంత వినమ్రతతో విన్నాడు కాబట్టి ఆ ప్రణవానికి అంత పవర్ వచ్చింది. మనమందరికీ కూడా పిల్లలు మనం కూడా తెలుసుకోవాలి, తెలియాలని స్వామి పూర్వకంగా మనందరికీ తెలుసుకోవాలి. అలానే బ్రహ్మని ఇక్కడ బంధించినాడని స్వామి అంటే శిక్ష ఎవరికైనా పెద్దలను అగౌరవపరిస్తే మనము శిక్షించబడాలనేది కూడా ఈ క్షేత్రంలో చెప్పబడింది మనకి. ఈ క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మను బంధించినాడు కాబట్టి ఇక్కడ స్వామివారు సర్పరూపం ధరించి తను అంటే సర్పం ధరించడం వల్ల అక్కడ ప్రాంతంలో ప్రజలందరూ సర్పాన్ని కొట్టడానికి దెబ్బలు తగినాయి. అప్పుడు దెబ్బలు తగిలినప్పుడు అమ్మవారు వచ్చి ఈ వేలు అనే ఇది ఇచ్చి అమ్మవారు అట్లనే షష్ఠీ వ్రతాన్ని ఇక్కడ చేపించింది. సుబ్రహ్మణ్య షష్ఠీ వ్రతం చేయటంలో ఆ బంధించడం వల్ల ఆ దోషం పోతుందని, ఏమైనా దోషాలు ఉంటే జాతక దోషాలు మనం ఈ క్షేత్రం దర్శించడం వల్ల స్వామిమలై మనకెన్నో అంటే మంచి అంటే మనకి ఏది చెడు రాకుండా చూసుకుంటాడని, ఎప్పుడు మనల్ని రక్షా కవచంగా ఉంటాడు. అమ్మవారే స్వయంగా చెప్పిన ఇక్కడ షష్ఠీ వ్రతం మనం ఇక్కడే శివుడు పార్వతి ఉంటారు, కింద గణేశ స్వామి, అన్ని పూజలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఈ కింద ఇక్కడ ఇంకొకటి ఈ తమిళ్ ఇక్కడ మెట్లు అంటే కొండకు 30 మెట్లు, 2 కొండలు ఉంటాయి, ఒక్కొక్క కొండకు 30 మెట్లు ఉంటాయి. 30 మెట్లు 60 అవుతాయి కదా 2 కొండలు. ఆ 2 కొండలకు తమిళ్ సంవత్సరాలు మనకు తెలుగు సంవత్సరాలు ఉన్నట్టు వాళ్ళకు తమిళ్ 60 సంవత్సరాలు. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు పెడతారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనము ఎంతో అద్భుతం అంటే 1000 సంవత్సరాల కిందటి టెంపుల్ ఇది. అంటే డైరెక్ట్ ఆ పరమశివుడే వచ్చిన దేవతలందరూ దిగి వచ్చిన టెంపుల్. ఎందుకంటే బ్రహ్మను బంధించినప్పుడు అందరు వస్తారు కదా ఆ వచ్చి, అందువల్ల దీనికి ఎంతో పవర్ఫుల్ అయిన క్షేత్రము. సుబ్రహ్మణ్య క్షేత్రాల 6 క్షేత్రాల్లో స్వామిమలై ఎంత అద్భుతమైన టెంపుల్. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూసినాను. మాకు దర్శించుకుంటానే డోర్ క్లోజ్ చేసినారు. అందరు చూడాలని నేను నా చేతనైన కాడికి తీసుకొని వచ్చినాను. రన్నింగ్లో వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. ఇది ఫస్ట్ కొండ, ఇది రెండో కొండ ఎక్కిన తర్వాత స్వామి, ఇదే లాస్ట్ దర్శనం. అంటే 1 గంటకు క్లోజ్ చేస్తారు. అందుకే వెళ్ళే వాళ్ళు ముందే వెళ్ళండి. స్వామి రియల్గా ఇలానే ఉన్నాడు, ఎంతో అద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు. నేను కూడా ఫస్ట్ టైం చూసిన, రన్నింగ్లో పోయి చూసినాము. చాలా అద్భుతంగా స్వామి ఇలానే చూసిన, ఎంతో నవ్వుతా చిరుమందహాసంతో ఎంత అద్భుతంగా స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం. షష్ఠీ వ్రతాలు మనం ప్రణవం యొక్క గొప్పతనం, ప్రణవం ఎలా పుట్టింది స్వామిమలైకి స్వామి ఎలా వచ్చాడు, స్వామి కూడా తప్పు చేసినందుకు పెద్దలను అవమానించినందుకు
శిక్షపడి మళ్ళీ పశ్చాత్తపడి తను మళ్ళీ స్వామిగా నిలిచినాడు. ఎంత అద్భుతమైన క్షేత్రము! మనకందరికీ ఇలాంటి క్షేత్రం దర్శించడం వల్ల నాలాంటి వాళ్ళకు ఇంత చిన్న జ్ఞానం వస్తుంది. ఎందుకంటే స్వామి అంతటి పరమశివుడే, లోకానికే తండ్రి అయిన వాడు శిష్యుడుగా వచ్చి ఇక్కడ జ్ఞానం అంటే ప్రణవం అర్థం తెలుసుకున్నారు. అలాంటి గొప్ప క్షేత్రాన్ని మనం దర్శించడం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది. అలానే ఇక్కడనే 5 మినిట్స్ దూరంలో సూర్యుని దేవాలయం ఉంటుంది. కుంభకోణంలో అమృత బిందువులు పడినాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఎంతో పవర్ఫుల్ అయిన అందరు 33 కోట్ల దేవతలు వచ్చినారు. ఇక్కడ సూర్యుని గుడి ఉంటుంది, నవగ్రహాల గుడులు ఉంటాయి, దర్శించుకోండి. సూర్యస్వామి, సూర్యుని అనుగ్రహం ఉంటే రాజకీయాల్లో గొప్పగా అవుతారు. అలానే మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వస్తాయి. సర్వజన